ఒక సామ్రాజ్యాన్ని నిర్మించడానికి ఉపయోగించిన ఆయుధాలే చివరికి దాని పతనానికి కారణమవుతాయంటే నమ్మగర్రా? వినడానికి కాస్త వింతగా ఉన్నా చరిత్రలో ఇది చాలాసార్లు జరిగింది. సో ఈరోజు మనం ఒకప్పుడు ప్రపంచాన్ని ఏలిన గొప్ప గొప్ప సామ్రాజ్యాలు తమ అంతానికి తామే ఎలా దారులేసుకున్నాయో చూద్దాం. అసలు పాయింటేంటంటే, ఒకప్పుడు ప్రపంచాన్ని శాసించిన ఆ శక్తివంతమైన ఐడియాలే వాళ్ల పతనానికి ఎలా కారణమయ్యాయి. అంటే విజేతల ఆలోచనలే ఓడిపోయిన వాళ్లకు ఆయుధాలుగా ఎలా మారాయి. ఈ ఇంట్రెస్టింగ్ హిస్టారికల్ పజిల్ని ఇప్పుడు సాల్వ్ చేద్దాం. ఈ వైరుధ్యానికి 20వ శతాబ్దం ఒక పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్. అప్పట్లో వలసపాలనలో ఉన్న ప్రజలు తమను పాలిస్తున్న పాశ్చాత్యులనే వాళ్ల ఐడియాలతోనే ఎదుర్కొన్నారు. మరిది ఎలా సాధ్యమైందో చూద్దామా? సాధారణంగా సామ్రాజ్యాలు అంటే మనకు గుర్తొచ్చేది సరిహద్దులు, పెద్ద పెద్ద కట్టడాలు. కాని అవి వెళ్ళిపోయాక కూడా ప్రజల మనసుల్లో బలంగా పాతుకుపోయే కొన్ని శక్తివంతమైన ఆలోచనలను కూడా వదిలివెళ్తాయి. ఆ ఆలోచనలే తర్వాత వాళ్ల కథను ఎలా మార్చేశాయో ఇప్పుడు చూద్దాం. సరే, మరి పాశ్చాత్య సామ్రాజ్యాలు అలా అనుకోకుండా వదిలివెళ్లిన ఆ వారసత్వం ఏంటి? ఏ ఐడియాలు చివరికి వాళ్ల పాలనకే ఎసరు పెట్టాయి? ఆ పవర్ఫుల్ కాన్సెప్ట్స్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. ఆశ్చర్యంగా ఉంది గదూ! ఆ ఆలోచనలివే: స్వీయ నిర్ణయాధికారం, సోషలిజం, ఇంకా మానవ హక్కులు. ఇవన్నీ పాశ్చాత్య దేశాల నుండి వచ్చినవే. కాని అవే ఐడియాలు వలసపాలనలో నలిగిపోతున్న ఎన్నో దేశాల స్వాతంత్ర్య పోరాటాలకు ఊపిరిపోశాయి. సింపుల్గా చెప్పాలంటే పాలకుల సిద్ధాంతాలే పాలితుల ఆయుధాలుగా మారాయన్నమాట. ఇక్కడే అసలు ట్విస్ట్ మొదలవుతుంది. స్థానిక ప్రజలు ఈ ఫారెన్ ఐడియాలను గుడ్డిగా వ్యతిరేకించలేదు. చాలా తెలివిగా వాటినే తమ విముక్తి కోసం, తమ సొంత ప్రయోజనాల కోసం వాడుకోవడం మొదలుపెట్టారు. వాళ్లు తమ పాలకులనే సూటిగా ప్రశ్నించారు. మీరు గొప్పగా చెప్పుకునే ఈ స్వేచ్ఛ, సమానత్వం, హక్కులు మరి మా సంగతేంటి? మాకు వర్తించవా అని నిలదీశారు. ఇది వాళ్ల పోరాటంలో ఒక అద్భుతమైన స్ట్రాటజీగా పనిచేసింది. వాళ్లను అణిచివేస్తున్న వాళ్ల ఆయుధాలతోనే వాళ్లపై తిరగబడ్డారు. అయితే ఇది జస్ట్ వాళ్ళ ఐడియాలను కాపీ కొట్టడం లాంటిది కాదు. ఇది ఒక క్రియేటివ్ ప్రాసెస్. తమ సొంత సంస్కృతితో ఆ పాశ్చాత్య విలువలను కలిపి ఒక సరికొత్త ఆధునిక గుర్తింపును నిర్మించుకున్నారు. ఈ కల్చరల్ అడాప్టేషన్ ప్రాసెస్ 3 దశల్లో జరిగింది. ఫస్ట్, వాళ్ల పాలకుల కల్చర్ని వారసత్వంగా తీసుకున్నారు. సెకండ్, అందులోంచి స్వేచ్ఛ, సమానత్వం లాంటి ముఖ్యమైన విలువలను గ్రహించారు. ఇక చివరిగా మూడోది, ఇది చాలా ముఖ్యం, ఆ విలువలను తమ సొంత సంప్రదాయాలకు, అవసరాలకు తగ్గట్టుగా మార్చుకుని ఒక యునీక్, మోడర్న్ ఐడెంటిటీని సృష్టించుకున్నారు. అయితే ఈ పద్ధతి కేవలం పాశ్చాత్య సామ్రాజ్యాలకే పరిమితం కాదు. మనం చరిత్రలో కాస్త వెనక్కి వెళ్తే ఇది ప్రపంచవ్యాప్తంగా పదే పదే జరిగే ఒక సైకిల్ లాంటిదని మనకర్థమవుతుంది. ఉదాహరణకు చూడండి, పూర్వం అరేబియన్ విజేతల నుండి ఈజిప్షియన్లు, ఇరానియన్లు, టర్కులు ఎలా అయితే సంస్కృతిని తీసుకుని తమకు తగ్గట్టుగా మార్చుకున్నారో, సరిగ్గా అదేవిధంగా ఆధునిక కాలంలో భారతీయులు, ఆఫ్రికన్లు, చైనీజులు కూడా తమ పాశ్చాత్య పాలకుల నుండి కొన్ని ఆలోచనలను స్వీకరించారు. అందుకే ఒక సామ్రాజ్యం అంతమైపోయిందంటే దాని ప్రభావం మొత్తం పోయినట్టు కాదు. బదులుగా అదొక రకంగా కొత్త సృష్టికి, ఒక కొత్త పునర్జన్మకు నాంది పలుకుతుంది. ఇదొక ముగింపు కాదు, ఒక కొత్త అధ్యాయానికి ప్రారంభమన్నమాట. మరి చరిత్ర నిజంగానే పునరావృతమవుతుంది కదా? అలాంటప్పుడు ఇప్పుడు మన చుట్టూ ఉన్న ప్రపంచంలో ఏ శక్తివంతమైన ఐడియాలు స్వీకరించబడుతున్నాయి? వాటితో రేపటి సమాజం, రేపటి ప్రపంచం ఎలా రూపుదిద్దుకోబోతోంది? ఆలోచించండి.